ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా అండి? శ్రీ వెంకటేశ్వర స్వామి 7 శనివారాల వ్రతంలో ఈ రోజు నాది 7వ వారము కావున 7 పిండి ప్రమిద దీపాలు పెట్టుకున్నాను. సో మరి 7 శనివారాల వ్రతంలో 7వ వారం స్పెషల్గా ఇంకేమన్నా చేయాలా, ఎన్ని పిండి ప్రమిదలలో ఎన్ని ఒత్తులు వేయాలి, అలాగే పూజ అంతా కూడా ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది నేను ఈరోజు వీడియో షేర్ చేస్తున్నాను. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. అంతకంటే ముందు మొదటిసారి మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే ఈ వీడియోకి ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎలా ఉందో కామెంట్ చేయండి ఓం నమో వెంకటేశాయ అని చెప్పేసి. ఆ తర్వాత ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అవుతే కంపల్సరీ మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. సో ఇంకా వెంకటేశ్వర స్వామి మొదటిసారి వ్రతం చేసుకున్న వాళ్ళకైతే చాలా డౌట్స్ ఉంటాయి. మొదటి వారం నుంచి 7వ వారం 8వ వారం దాకా ఎలా పూజ చేయాలి అని చెప్పేసి మన ఛానల్లో ప్రతి వారం వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. చూడండి, అన్నీ మీకు అర్థమైపోతే క్లియర్గా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. ఇంకేమాత్రం ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. సో ఇంకా ఈరోజు అయితే ఎర్లీ మార్నింగ్ ఫస్ట్ మనము దేవుని షెల్ఫ్ అంతా క్లీన్ చేసుకుందాము. సో ఆల్రెడీ థర్స్డే రోజే అన్ని దేవు సామాన్లను కడుక్కుంటాను కాబట్టి నాకు ఈరోజు పెద్దగా పని ఏమనిపించదు. ప్రమిదలు ఒకటి క్లీన్ చేసుకుంటాను. అలాగే వెంకటేశ్వర స్వామి ఫోటోని మంచిగా తూడ్చేసి మళ్ళీ బొట్లు పెట్టుకుంటాను అనమాట. ఇంకా ఈ కవర్ చూసారా, గోల్డెన్ కవర్ నేను షెల్ఫ్లో వేసాను దేవునికి. చాలా బాగుంది, వాటర్ ప్రూఫ్ అండి. వాటర్ పడ్డా, ఆయిల్ పడ్డా ఈజీగా రిమూవ్ అవుతుంది. దీని యొక్క లింక్ కావాలంటే మీరు కామెంట్లో అడగండి. నేను దాని యొక్క మీషో లింక్ అయితే నేను కామెంట్లో ఇస్తాను. గోల్డ్ కలర్ మంచి ఎల్లో ఇష్యూ మంచి దేవునికి పసుపు కుంకుమతో చేస్తాం కాబట్టి ఇలా గోల్డ్ కలర్ నేను చూస్ చేసుకున్నాను. చాలా బాగుంది, చాలా నీట్గా వెళ్ళిపోతుంది. మంచిగా తడి క్లాత్తో తుడిచిన ఆయిల్ పడ్డా కూడా క్లీన్గా పోతుంది అనమాట. నాకు ఈ పేపర్ చాలా బాగా నచ్చింది. సో ఇంకా దేవుని ఫోటోలు అయితే నేను ఇంకా క్లీన్ ఏం చేసుకునే ప్రాసెస్ ఈరోజు ఏం లేదు కాబట్టి ఇంకా అక్కడ నిండా పడ్డవన్నీ కూడా అంతా తీసేస్తున్నాను. ఆల్రెడీ ఫ్రైడే రోజు కార్తీక పౌర్ణమి ఉంది కాబట్టి ఆ రోజు సాయంత్రం కూడా నేను దీపారాధన చేసుకున్నాను. సో దీపారాధన చేసుకున్నందుకు ఎక్కువ పూలు ఏం పెట్టలేదు. అండ్ ఒకరు కామెంట్ చేశారు, దేవుళ్ళకి ఎక్కువ పూలు పెట్టకండి, ఫోటోలకి బొట్లు పెట్టకండి, బొట్లే కనిపిస్తున్నాయి, దేవుని విగ్రహాలు కనిపిస్తారు, ఫోటోలు కనిపిస్తలేవు అన్నారనమాట. అందుకని ఎక్కువ పెట్టట్లేదు, సింపుల్గా పెడుతున్నాను. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంట్లో ఎన్ని వెంకటేశ్వర స్వామి ఫోటోలు ఉంటాయి అంటే దేవుని షెల్ఫ్లో అన్ని వెంకటేశ్వర స్వామి ఫోటోలు మంచిగా తుడుచుకొని గంధం బొట్లు పెట్టుకోవాలన్నమాట. ఈరోజు మనము ప్రత్యేకంగా వెంకటేశ్వర స్వామి 7 శనివారాల వ్రతం చేస్తున్నాం కాబట్టి సో లేకపోతే నార్మల్గానే పెట్టుకుంటే అయిపోతుంది. ఇంకా నేను తెలుసుకుంది ఏంటంటే ఊరికే దేవుని ఫోటోలు తీయొద్దు, ఊరికే తుడవద్దు అని చెప్పేసి. ఊరికే ఆ పనులు చేయొద్దండి. వారానికి ఒక రోజు మీకు ఇష్టం ఉన్న రోజు పెట్టుకోండి. ఆ రోజు అన్ని క్లీన్ చేసుకోండి, తొందరగా అయిపోతుంది. ఇలాంటి పూజలు ఎక్కువగా వ్రతాలు ఉన్నప్పుడు ముందు రోజు ఇంకా అన్ని క్లీన్ చేసి పెట్టుకున్నామంటే ఇంకా పని తక్కువ అయిపోతుంది. సో వెంకటేశ్వర స్వామి ఫోటోలు అన్నీ తుడిచేసి మంచిగా గంధాలు బొట్లు అయితే పెట్టేస్తున్నాను. ఈ ఎల్లో కలర్ చామంతి పూలు చూసారా అండి, ఎంత బాగుంటుంది తెలుసా. మా ఇంటి మీదకి ఒక అతను మాల వేసుకున్న స్వామి మాల అని తీసుకొస్తారు. పూలు రేపు పొద్దున వరకు అలానే తేటగా ఉంటాయండి, చాలా బాగుంటాయి. అలాగే మల్లెపూల దండ కూడా స్వామివారికి వేసేసాను, ఇలా డెకరేట్ చేసి పెట్టేశాను. ఇంకా ఈరోజు 7వ వారం కాబట్టి స్పెషల్గా అనమాట. అలాగే ఖచ్చితంగా మన వెంకటేశ్వర స్వామి పూజలో వెంకన్నకి 2 తులసాకులన్న తులసి మాలన్న వేయాలండి. తులసి మాల వేయడం కుదరకపోతే అట్లీస్ట్ మన ఇంట్లో తులసి చెట్టు మొక్క ఉంటుంది కాబట్టి 2 తులసాకులన్న పెట్టుకోవాలి. ఇలా దేవుని దగ్గర పని అయితే కంప్లీట్ అయిపోయింది, మంచిగా డెకరేట్ చేసేసాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ప్రసాదం చేసుకోవాలి. అలాగే పిండి ప్రమిదలు ప్రిపరేషన్ అయితే చేసుకోవాలి. సింపుల్గా నా దగ్గర ఉన్న పూలతోని పెట్టేశాను. అంతవరకు చక్కెర నైవేద్యం పెట్టాను. నార్మల్ మాణిక్యాలు నువ్వుల నూనె పోసి ఒత్తులు వేసి పెట్టాను. ఇలా కొద్దిగా డెకరేషన్కి ఒక బౌల్లో ఫ్లవర్స్ వేసి అగరబత్తులు అన్నీ రెడీగా ఉంచుకున్నాను. సో మనకు టైం అవుతూ ఉంటుందండి. సో టైం సేవ్ చేసుకోవాలంటే టక్కటక్క పనులు చేసుకోవాలి. సో మొదటిసారి చూస్తున్న వాళ్ళైతే కొంచెం కొత్తగానే ఉంటుంది. సో చాలా సింపుల్గానే అయిపోతుంది, కాకపోతే టెన్షన్ ఉంటుంది అనమాట, అంతే తేడా. ఇంకా దేవుని దగ్గర పని అంతా క్లీన్ చేసుకున్నాక ఇంకా పిండి ప్రమిదల గురించి వివరణ చెప్తున్నాను. ఇది తడి బియ్యం పిండి ఎలా ప్రిపేర్ చేయాలో ఒక వీడియో అయితే చేశాను. కొత్తగా చేస్తున్న వాళ్ళకి డౌట్స్ ఉంటే కామెంట్లో అడగండి, నేను దాని యొక్క లింక్ ఇస్తాను. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు క్లియర్గా అర్థమవుతుంది. అలాగే ఆవు పాలు కూడా సిద్ధం చేసుకోవాలి. ఆవు పాలతో మన పిండి ప్రమిదను ప్రిపేర్ చేసుకోవాలి. ఆవు పాలే యూజ్ చేయాలంటే ఆవు పాలు ఆవు నెయ్యితో చేస్తే పిండి ప్రమిదలు వెంకన్నకు పిండి ప్రమిదలు ఆ విధంగా చేసి పెడితే శ్రేష్టం అండి. అన్ని ఆన్లైన్ మాటలో మనకి ఇప్పుడు
అవైలబుల్గా ఉంటున్నాయి. బెల్లం తురుము, అలాగే నెయ్యి, తొందరగా మిరియాలు, యాలకుల పొడి, పానకం కోసం కొబ్బరికాయ, ఒత్తులు. ఈసారి 7 పిండి ప్రమిదలు కాబట్టి హ్యూజ్ క్వాంటిటీలో నేను ఒత్తులన్నీ రెడీగా చేసి పెట్టుకున్నాను. రకరకాల పూలు, అరటి పండ్లు. సో ఇవన్నీ కూడా రెడీగా చేసి పెట్టుకున్నాను. సో అంతా మెస్సీగా ఉంది కదా, చూపిస్తాను ఎలా ఈజీగా ఎలా చేసుకోవాలన్నీ కూడా నేను చూపిస్తాను. అలాగే ఈరోజు నైవేద్యం కింద చక్కెర పొంగల్ చేద్దామని చెప్పి బియ్యము, పెసరపప్పు అన్ని రెండు కూడా మంచిగా కడిగి కుక్కర్లో పెట్టాను. ఒక 10 నిమిషాలు నానితే తొందరగా కుక్ అవుతుంది కదా అని అలా రెడీగా ఉంచుకున్నాను అనమాట. ముందుగా పిండి ప్రమిద ప్రిపరేషన్ చూద్దామండి. ఈరోజు 7 పిండి ప్రమిదలు చేస్తున్నాం కాబట్టి కొద్దిగా ఎక్కువ క్వాంటిటీలో పిండిని ప్రిపేర్ చేసుకోవాలి. బియ్యాన్ని కొంచెం సేపు నానబెట్టుకొని ఎండకన్నా ఫ్యాన్ కింద ఒక మంచి క్లాత్ మీద ఆరబోసుకొని మిక్సీకి పట్టుకోవడమే. చిన్న జార్లో అయితే పర్ఫెక్ట్గా వస్తుంది, పెద్ద జార్లో కొంచెం బరకగా వస్తుంది. కొద్దిగా మిక్సింగ్ జార్లో వేసుకొని బియ్యాన్ని పిండిలాగా ప్రిపేర్ చేసుకోవాలి. అప్పటికప్పుడు చేసుకోవాలంటే టైం సెట్ అవ్వదు కాబట్టి ఒక రోజు ముందర 2 రోజుల ముందర చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, ఏం పాడవ్వదు. ఇలా ముందుగా ఒక శుభ్రంగా వాష్ చేసుకున్న ప్లేట్లోకి బియ్య పిండిని వేసుకున్నాను. ఆ తర్వాత కొద్దిగా బెల్లం తురుముని వేసుకోవాలి. అలాగే ఒక అరటి పండుని సగం ముక్కని స్మాష్ చేసుకొని వేసుకోవాలన్నమాట. ఇందులో మనం మొత్తం 5 రకాల పదార్థాలని యూజ్ చేస్తాము. నేను ఒక హాఫ్ అరటి పండుని స్మాష్ చేసి వేసుకుంటున్నాను. ఇప్పుడు కొద్దిగా ఆవు నెయ్యి వేయాలి. ఆవు నెయ్యి వాడాలా అనంటే చెప్పాను కదా, ఆవు నెయ్యితో దీపాలను వెలిగించాలి. అలాగే ఈ పిండిలో కూడా కొద్దిగా ఆవు నెయ్యి వేసుకోవాలి. అలాగే ఆవు పాలను ఇప్పుడు కొద్దిగా వేసుకుంటున్నాను. సో ఆవు పాలు మనకు అన్ని ఆన్లైన్ మార్ట్లో దొరుకుతాయి. అప్పటికప్పుడు అన్నీ తెచ్చుకోవాలంటే టెన్షన్ అవుతుందండి. మళ్ళీ చెప్తున్నాను ఓన్ ఎక్స్పీరియన్స్తోని. సో ముందుగానే మనం ఒక రోజు ముందు తెచ్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని తెల్లారి శనివారం రోజు పిండి ప్రమిదకు యూజ్ చేసుకోవచ్చు. సో కొద్దిగా ఆవు పాలను వేసుకుంటూ పిండి ప్రమిద కోసం పిండిని సిద్ధం చేసుకోవాలి. ఈ విధంగా పిండిని మనం చపాతీ పిండి కంటే ఇంకొంచెం సాఫ్ట్గా రెడీ చేసి పెట్టుకొని కొంచెం సేపు పక్కన పెట్టుకోవాలన్నమాట. అండ్ ఇందులోనే కొద్ది పరిమాణంలో తీసుకొని చలిమిడి కింద దేవునికి నైవేద్యంగా సమర్పించాలి. ఇందులో మనం 5 రకాల పదార్థాలను యూజ్ చేసినాం కాబట్టి దేవునికి నైవేద్యంగా పెట్టవచ్చు. కొంచెం పరిమాణంలో తీసుకొని చలిమిడి కింద పక్కన పెట్టుకోవాలి. సో పిండి ప్రమిదకి పిండిని ప్రిపేర్ చేసుకున్నాం కదా, కొంచెం సేపు దాని మీద ఒక గిన్నె బోలించి పక్కన పెట్టుకుంటున్నాను. పిండి మంచిగా సాఫ్ట్గా అవుతుంది. ఇంకా కొంచెం సేపు ఈ లోపల మనం ప్రసాదానికి ప్రిపేర్ చేసుకుందాము. సో ముందైతే నేను ఇక్కడ పానకం ప్రిపేర్ చేస్తున్నాను. పానకం కోసం చిన్న బౌల్లో కొద్దిగా వాటర్ తీసేసుకొని ఇందులోకి బెల్లం తురుము, యాలకులు, అలాగే మిరియాలు కచ్చపచ్చగా నూరుకొని వేసుకోవాలి. అలాగే 2 తులసాకులను వేసేసుకుంటే అలాగే గిన్నెకి కొంచెం గోవిందనామాలు వచ్చేలాగా డెకరేట్ చేసేసాను. దీంతోనే పానకం కూడా రెడీ అయిపోతుంది. చలిమిడి పానకం పెట్టుకోవాలి ఈ శనివారాల వ్రతం చేసేటప్పుడు. సో ఈరోజు మనం చేసుకుంటుంది 7 శనివారాల శ్రీ వెంకటేశ్వర స్వామి వ్రతంలో 7వ వారం అనమాట. ప్రతి వారం 1 లేదా 2 పిండి ప్రమిదలు పెట్టుకోవాలి. అది 1 నుంచి 6 వారాలు, అలాగే 8వ వారము. సో తర్వాత 7వ వారం మట్టుకు 7 పిండి ప్రమిదలు పెట్టుకోవాలి. 7 పిండి ప్రమిదల్లో ఒక్కొక్క ప్రమిదలో 8 ఒత్తులు వేసుకోవాలండి. సో జనరల్గా మనం 1 పిండి ప్రమిద పెట్టుకుంటే 8 ఒత్తులు, అలాగే 7 పిండి ప్రమిదలు పెట్టుకుంటున్నాం కాబట్టి ఒక్కొక్క దాంట్లో 8 చొప్పున 56 ఒత్తుల్ని సిద్ధం చేసుకోవాలి. సో 8 ఒత్తులు ఎందుకంటే 7 ఒత్తులు శ్రీ వెంకటేశ్వర స్వామి 7 కొండల వాడు కాబట్టి, 8వ ఒత్తు ఆయన వడ్డీ కాసుల వాడు కాబట్టి, వెంకటేశ్వర స్వామికి వడ్డీ అంటే మహాప్రీతి కదా, అందుకనే 8 ఒత్తులు ఒక ఒత్తుగా ఏమార్చి రెడీ చేసి పెట్టుకోవాలి 7 సెట్లుగా. ఈ విధంగా 7 సెట్లు చేసి పెట్టుకున్నానండి నేను రెడీగా. సో ఈరోజు కాస్త ఎక్కువనే టైం పడుతుంది పూజ ఆరాధన కంప్లీట్ అవ్వడానికి. ఇదంతా ప్రాసెస్ చేయాలి కాబట్టి సో ఒకవైపు ప్రసాదం కోసం కుక్కర్లో బియ్యము అలాగే పెసరపప్పును పెట్టేశాను, అది అవుతూ ఉంది. మరో పక్కన మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పిండి ప్రమిద కోసం ప్రిపేర్ చేసుకున్న ఈ ముద్దని చిన్న బౌల్స్ లాగా తీసుకొని ఈక్వల్ పోర్షన్లో 7 పిండి ప్రమిదలను చేసుకోవాలి. సో ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళకి కాస్త భయంగా ఆందోళన ఉంటుంది, వస్తుందా రాదా సరిగా అని చెప్పేసి భారమంతా వెంకటేశ్వర స్వామి మీదనే వేసేసి గోవింద అని మనసులో వెంకటని తలుచుకుంటూ బొటన వేలుతో లోపలికి నొక్కుకుంటూ మిగిలిన 4 వేలు బయటికి నొక్కుకుంటూ ఇలా ఒక ప్రమిద షేప్ వచ్చేలాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా. నేను ఇది చేయబట్టి 4వసారో 5వసారో కానీ నాకు ప్రతిసారి చేసేటప్పుడు కంగారుగానే ఉంటుందండి. బీటలు వస్తాయేమో, సరిగా వస్తుందో రాదో అని చెప్పి టెన్షన్గా ఉంటుంది. సో ఈ విధంగా పిండి ప్రమిదను చేసేసుకొని పిండి ప్రమిదను కూడా చక్కగా డెకరేట్ చేయాలి గోవిందనామాలు వచ్చేలాగా. సో గోవిందనామాలు వచ్చేలాగా వీ షేప్లో గంధం బొట్టుతో డెకరేట్ చేసి అలాగే మీద నుంచి 3 గంధం కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. ఇక్కడ 3 బొట్లు పెట్టుకోవాలి 5 బొట్లు పెట్టుకోవాలని మళ్ళీ సందేహం కలుగుతూ ఉంటుంది. 3 పెట్టుకుంటే సరిపోతుందండి.
అదేవిధంగా అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి. మొదటి వారం నుంచి 6వ వారం వరకు మీ ఇష్టం అండి, మీ ఓపికను బట్టి 1 లేదా 2 పిండి ప్రమిదలు పెట్టుకోవాలి. 7వ వారం మట్టుకు 7 పిండి ప్రమిదలు పెట్టాలి. అలాగే 8వ వారం వడ్డీ ఇస్తాం కాబట్టి 8వ వారం కూడా 1 లేదా 2 పిండి ప్రమిదలు పెట్టుకోవాలి. సో ఇంకొకటి కూడా మీకు నేను ఇక్కడ చూపిస్తున్నాను అనమాట. అంతే, ఈ విధంగా పిండి ప్రమిదల్ని 7 ప్రిపేర్ చేసుకున్నాను. 7ంటికి కూడా గోవింద నామాలు, కుంకుమలు, గంధం బొట్లు, అలాగే మీద నుంచి 3 కుంకుమ గంధం బొట్లు పెట్టుకొని డెకరేట్ చేసేసానండి. ఇప్పుడు ప్రమిద కింద ఒక ప్లేట్ కానీ మన తమలపాకులు కానీ పెట్టుకోవాలి. నేను అందుకోసం ఇక్కడ ఒక ప్లేట్ని తీసుకున్నాను. సో రాతండి ఇది. ఈ ప్లేట్ తీసేసుకొని దీని మీద కొంచెం పసుపు రాసేసి గంధము కుంకుమతో డెకరేట్ చేసేసి తమలపాకులు పెట్టుకోవాలి. నేను ఇక్కడ 5 సెట్లు అంటే 10 తమలపాకుంటున్నాను. తమలపాకుల మీద కూడా గంధం బొట్టు పెట్టేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఇవి ఉన్నాయి కదండి పిండి ప్రమిదలు, 7 పిండి ప్రమిదలను తమలపాకుల మీద ప్లేట్ మీద పెట్టేసుకొని లోపల ఆవు నెయ్యి వేయాలి. ఆవు నెయ్యితోనే దీపారాధన చేయాలి. నార్మల్గా ప్రతి శనివారం చాలామంది ఏడుకొండలవాడికి పిండి ప్రమిదలు పెట్టుకుంటారు. అంటే ఈ వెంకటేశ్వర స్వామి వ్రతంతో సంబంధం లేకుండా చేసుకునే వాళ్ళు చేసుకుంటారు. సో అటువంటి వాళ్ళు నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యితో పెట్టుకోవచ్చు. ప్రత్యేకంగా మనము శ్రీ వెంకటేశ్వర స్వామికి 7 శనివారాల వ్రతం చేస్తున్నప్పుడు మట్టుకు ఇలా నెయ్యితోనే, ఆవు నెయ్యితోని మనము పెట్టుకొని ఒత్తులు వేసుకోవాలన్నమాట. అలాగే ఒత్తులు మంచిగా వెలగడం కోసం నేను ఇక్కడ ఒత్తుల మీద కర్పూరాన్ని కొంచెంగా స్మాష్ చేసుకొని అద్దుతున్నాను. మంచిగా చాలాసేపు వెలగడానికి ఇదొక టిప్ అన్నమాట. శ్రీ వెంకటేశ్వర స్వామి అలంకార ప్రియుడండి. ఎన్ని పూలతో అలంకరించి ఎంత మంచిగా పూజిస్తే ఆయనకు అంత ఇష్టము. ఇక్కడ నేను ఇంక ఈ ప్లేట్ని ప్రమిదల చుట్టూ మంచిగా పూలు పెడుతున్నాను. రంగురంగుల పూలతోని పిండి ప్రమిదలో ఉన్న ప్లేట్ని డెకరేట్ చేస్తున్నాను. ఇలా 7 పిండి ప్రమిదల్ని ప్లేట్లో పెట్టుకొని మంచిగా పూలతో డెకరేట్ చేసి దేవుని దగ్గర పెట్టేసుకోవాలమే. ఇక తర్వాత ఫైనల్లీ ప్రసాదం కూడా రెడీ అయిపోయిందండి. సో బియ్యము పెసరపప్పుని మంచిగా ఉడికించేసుకున్నాను, మెత్తగా ఉడికిపోయింది. ప్రసాదాన్ని కూడా మీరు ఆవు పాలతో చేసుకుంటే చాలా కమ్మగా ఉంటుంది. ఎలాగో మనము ఆవు పాలు పిండి ప్రమిదల కోసం యూజ్ చేస్తాం కాబట్టి చాలా పాలే మిగిలిపోతాయి. అందుకే నేను ఈ ప్రసాదంలో కూడా నేను ఆవు పాలతోనే చేస్తాను. బెల్లంతో చేసిన నైవేద్యాలు అంటే శ్రీ వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టము. అలాగే లడ్డు అంటే కూడా ఆయనకి చాలా ఇష్టమైన ప్రసాదాలు. సో ఇందులో నేను తీపి కోసం బెల్లం వేయడం కోసం తీపి తగ్గట్టుగా బెల్లాన్ని ఒక గిన్నెలో కొద్దిగా వాటర్ వేసుకొని కరిగించి మన చక్కెర పొంగిల్లో వేస్తున్నాను. డైరెక్ట్గా అలానే వేస్తే పాలు పగిలిపోతాయి, ప్రసాదము పాడవుతుంది. అందుకని ఇలా మనము బెల్లాన్ని కరిగించుకొని ఆ బెల్లం నీళ్ళని ఉడికించిన బియ్యం పెసరపప్పు చక్కెర పొంగల్లో వేయాలి. మరోవైపు అందులో నెయ్యి, డ్రై ఫ్రూట్స్ని వేయడానికి ఒక గిన్నె పెట్టుకొని నెయ్యి వేసుకొని కాజులను వేసుకొని వేయించుకున్నాను. సో వేయించుకున్న ఈ కాజులని నెయ్యితో సహా మనం ఉడికించుకున్న అన్నంలోకి చక్కెర పొంగల్లోకి వేయాలి. అలాగే కరిగించుకున్న బెల్లం నీళ్ళను కూడా వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. అంతేనండి, చక్కెర పొంగలి ప్రసాదం శ్రీ వెంకటేశ్వరికి ఈరోజు 7 కొండలవాడికి 7 శనివారాల వ్రతం కాబట్టి ఈ ప్రసాదాన్ని చేశాను. ఇక పూజలోకి వెళ్ళిపోదామండి. సో మంచిగా ఇలా దేవుణ్ణి మంచిగా డెకరేట్ చేసేసాను. అలాగే చలిమిడి, చక్కెర, పానకము, ఒక అరటిపండు పెట్టేశాను. సో పిండి ప్రమిదల్ని రెడీగా ఉంచుకున్నాను. చక్కెర పొంగలి ప్రసాదాన్ని చేసింది అక్కడ పెట్టేశాను దేవుని దగ్గర. అలాగే గోవిందనామాలు అన్నీ రెడీ చేసుకున్నాను. పక్కన కొన్ని పూలు దేవుని మీద గోవిందనామాలు వేసుకుంటూ ఆయన పాదాల చెంత ఉంచడానికి కొన్ని పూలు రెడీ చేసి పెట్టుకున్నాను. ఈ విధంగా డెకరేషన్ అంతా రెడీ చేసి పెట్టేసుకుంటే ఇంకా హ్యాపీగా పూజ నిమ్మలంగా చేసుకోవచ్చు. అన్నీ ఎక్కడున్న వెతుక్కుంటూ ఉంటే కష్టమైపోతూ ఉంటుంది. ముందు మాణిక్యాలలో ముందుగా మామూలుగా ఉన్న మాణిక్యాలలో దీపారాధన నువ్వుల నూనెతో చేసేసుకోవచ్చు అండి. సో దీపారాధన చేసేసుకొని శ్రీ విఘ్నేశ్వరుని తలుచుకొని దీపారాధన కంప్లీట్ చేసిన తర్వాత మనము శ్రీ వెంకటేశ్వర స్వామికి ముందుగా విఘ్నేశ్వరునికి మన కోరికలను విన్నవించుకొని ఆ తర్వాత వెంకటేశ్వర స్వామికి మన కోరికలన్నింటినీ కూడా ఏ ఉద్దేశంతో మనం ఈ వ్రతం స్టార్ట్ చేసామో ఆ కోరికలన్నీ కూడా ఆ వెంకన్నకు విన్నవించుకొని మొక్కుకొని పిండి ప్రమిదలలో దీపారాధన చేయాలి. గోవింద 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 అనుకుంటూ ఆ తర్వాత కొబ్బరికాయ కొట్టాలండి. సో కొబ్బరికాయ కంపల్సరీగా అని అంటే ఇలాంటి సపరేట్గా ఒక పుణ్యంగా మనము అయితే శ్రీ వెంకటేశ్వర స్వామి వ్రతం చేసుకుంటున్నాం కాబట్టి కొబ్బరికాయలు కొడుతున్నాము. ప్రతి శనివారం ఏం కొట్టేసాల్సిన అవసరం ఏం లేదండి. సో కొబ్బరికాయ కూడా దేవుణ్ణి మొక్కుకొని కోరికల్ని విన్నవించుకొని కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఇంకా మనము గోవిందనామాల్ని చదువుకుంటూ ఒక్కొక్క పువ్వుని స్వామివారి పాదాల చెంత ఉంచాలి. సో గోవిందనామాలు చదవలేని వాళ్ళు ఓం నమో వెంకటేశ లేదా
ఓం నమో నారాయణ అని చెప్పేసి 108 సార్లు మనము దేవుణ్ణి తలుచుకుంటూ ప్రేయర్ చేసుకోవాలి, ప్రార్థించుకోవాలి దేవుణ్ణి. ఒకేసారి గోవిందనామాలు అయిపోయిన తర్వాత మనం వచ్చేసి హారతి ఇచ్చేసుకొని దేవునికి, ఆ తర్వాత లక్ష్మీ అష్టోత్తరాలు 108 నామాలు ఉంటాయి కదండి, అవి కూడా చదువుకుంటూ అమ్మవారి చెంత పూలని సమర్పించాలి. అంతేనండి. శ్రీ వెంకటేశ్వర స్వామి 7 శనివారాల వ్రతంలో 7వ వారం చాలా తృప్తిగా సంతృప్తిగా చేసుకున్నాను. ఈ విధంగా మీకేమైనా సందేహాలు ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. ఇలాంటి ప్రత్యేకమైన పూజలు చేసుకున్నప్పుడు తులసి కోట దగ్గర కూడా దీపారాధన చేసుకోవాలి. కార్తీక మాసంలో ఇలా పిండి ప్రమిదలో దీపారాధన, ఉసిరి దీపాలు పెట్టడం చాలా శ్రేష్టం. ఉసిరి దీపాలు పెట్టడం వల్ల లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న వాళ్ళకి అవి తొలగే ఒక మంచి ఏమంటారు దాన్ని ఉపాయం కలుగుతుందన్నమాట. సో అలాగే కడపల్లో కూడా మంచిగా కడిగేసి ముగ్గులు వేసుకున్నాను. సో శ్రీ వెంకటేశ్వర స్వామి 7 శనివార వ్రతంలో 7వ వారం సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయిందండి. ఆ స్వామి దయ మన అందరి మీద ఉండాలి, అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చివరిగా హారతి ఇచ్చేసుకుంటూ అయిపోతుంది. సో ఒక్కసారి దీపం కొండెక్కిన తర్వాత పిండి ప్రమిదలను ఏం చేయాలి అని చెప్పేసి డౌట్ వస్తూ ఉంటుంది. సో పిండి ప్రమిదలన్నీ దేవుని దగ్గర నుంచి తీసేసి అందులో ఒత్తుల్ని కూడా తీసేసి పక్కన పెట్టుకోవాలి. ఒత్తులన్నిటినీ కూడా చెట్టు మొదల్లో ఎవరు తొక్కని ప్రదేశంలో వేయాలి. అలాగే పిండి ప్రమిదల నుంచి ఎన్ని పిండి ప్రమిదలు పెట్టుకుంటే అన్ని పిండి ప్రమిదల నుంచి కొద్ది పోర్షన్లు తీసుకొని నైవేద్యంగా మన ఇంట్లో వాళ్ళందరూ, నేనైతే నేను మా హస్బెండ్ మా పాప తీసుకుంటాము. కొంచెమైనా సరే చిట్కడైనా సరే దాన్ని ప్రసాదంగా తీసుకోవాలి. ఈ పిండి ప్రమిదల్ని ఎవ్వరు తొక్కని ప్రదేశంలో వేయాలి, లేదా పక్షులకు కానీ ఆవుకు కానీ నైవేద్యంగా పెట్టవచ్చు, లేదా నీళ్ళల్లో కలిపి చెట్లకి పోయొచ్చు. కానీ ఆ నీళ్లు తొక్కుడు ప్రదేశంలో ప్రారొద్దు, అవి మనం తొక్కొద్దు, గుర్తుపెట్టుకోండి. ఇంటికి దగ్గరలో శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి ఉన్నట్లయితే వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. నేను వెంకటేశ్వర స్వామి గుడి మా ఇంటి దగ్గరలో ఉంది కాబట్టి దర్శనం చేసుకొని ప్రదర్శనలు చేసి ఒత్తులు వచ్చేసి నేను ఇక్కడ మన చెట్టు మొదల్లో వేస్తున్నాను. అలాగే ఈ పిండి ప్రమిదల్ని ఆవుకి ప్రసాదంగా పెడుతున్నాను. అదేవిధంగా నేనైతే ఈరోజు గుడికి లడ్డు తీసుకెళ్తాను అనుకున్నాను. బూందీ లడ్డు దొరకలేదు, బేసన్ లడ్డు అయితే నేను వెంకటేశ్వర స్వామికి నైవేద్యంగా తీసుకెళ్ళి పెట్టేసి అక్కడ అందరికీ పనిచేసి దర్శనం చేసుకొని ఇంటికి వచ్చాను. సో ఇదండి శ్రీ వెంకటేశ్వర స్వామి 7 శనివారాల వ్రతము. సో మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి, తప్పకుండా క్లియర్ చేస్తాను. మొదటిసారి మన ఛానల్ని ఈ వ్రతం వీడియో చూస్తున్న వాళ్ళకైతే ఫస్ట్ వీక్ నుంచి ఎలా చేయాలని చెప్పి డౌట్స్ వస్తూ ఉంటాయి కదా. నేను మొదటి వారం నుంచి ఇప్పటి వరకు 7వ వారం వరకు ఎలా చేశాను అనేది ప్రతి వారం వీడియో అయితే షూట్ చేసి మన దాంట్లో అప్లోడ్ చేశానండి నా ఛానల్లో. చూడండి, మన సందేహాలు ఉంటే కామెంట్ సెక్షన్లో తప్పకుండా క్లియర్ చేస్తాను. సో ఇదండి వాటి శ్రీ వెంకటేశ్వర స్వామి 7 శనివారాల వ్రతంలో 7వ వారం అయితే కంప్లీట్ అయిపోయింది. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినప్పుడు నేను ఇలాంటి మంచి వీడియోస్ పెట్టినప్పుడు నోటిఫికేషన్ మీ మొబైల్కి వస్తాయి. నేను కలుస్తాను మరొక మంచి వీడియో, షార్ట్ అండ్ కంటెంట్ ఉన్న వీడియోతో. అంతవరకు థ్యాంక్ యూ, నమస్తే, ఓం నమో వెంకటేశాయ. ఆ వెంకటేశ్వర స్వామి దయ వల్ల అందరం బాగుండాలి, అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.